మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క పరిశుద్ధ లేఖన వాగ్దానము కీర్తన 22:3. నీవు ఇజ్రాయేల్ చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ప్రియా సహోదరి సహోదరులారా, మన జీవితంలో ప్రభువుని స్తుతించుట చాలా ప్రాముఖ్యం. అయితే దేవుణ్ణి ఆరాధించే వారు ఒక ప్రశ్న ఉంటుంది, లేదా కొన్నిసార్లు ప్రార్థనకు వెళ్ళమన్నప్పుడు లేదా కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎందుకు అనుకుంటా. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మన స్థితుల మీద ఇజ్రాయేలు దేవుడు ఆసీనుడై ఉన్నాడు. మనం ఎవరిని మహిమపరుస్తున్నాం, ఎవరిని గణపరుస్తున్నాం అంటే ఈనాటి ప్రజలను కాదు, చుట్టూ ఉన్న పరిస్థితులను కాదు, కానీ మనకు సమకూర్చిన పరిశుద్ధుడైన దేవుని నామమున. అందుకని అనేక సార్లు దేవుని సేవకులు తెలియజేస్తుంటారు, ఆయనను స్తుతించండి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయనను స్తుతించండి. కుమారుడు కుమార్తె, ఈరోజు ఒకవేళ నువ్వు దేవుని ఆరాధించట్లో వెనకపడుతున్నావా, ఒక విషయాన్ని గమనించుకో. నువ్వు మనుషుల కొరకు చేయట్లేదు, కానీ నీ దేవుడైన యెహోవా ఆసీను కనుక ఆయన ఆరాధన చేయాల్సినది. నువ్వు ఆయన ఆరాధన చేస్తున్నట్లయితే, ఎవరైతే ఆయన సన్నిధిని ఘనపరుస్తారో, మహిమపరుస్తారో వారి పట్ల ఆయన గొప్ప కార్యం చేయగల సమర్థుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి వందనాలు. నీ బిడ్డలు వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. నిజమైన మా స్థితుల మీద ఆసీనైన వాడు అని ఈ లోకంలో ప్రతి వారు విడిచిపెట్టారు, కానీ విడువను ఎడబాయన దేవుడు ప్రభా, నేను కనపరుస్తుండగా, నేను మహిమపరుస్తుండగా నీ ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దీవునితో నింపండి, నీ ఆశీర్వాదం నింపండి. ఆయన వారి పట్ల మీరు ఎలాంటి చిత్తం కలుగునారో వారిని శీఘ్రంగా నెరవేర్చుకోండి. ఆయన యొక్క జీవితాలను బలపరచును గాక.